కాంతా లాంటి సినిమా గురించి చెప్పాలంటే చాలా విషయాలుంటాయి. ఎందుకంటే ఇదొక మల్టీ లేయర్ సబ్జెక్ట్. సినిమా జరుగుతూ ఉంటది. ఒక మర్డర్ జరుగుతది. దాని తాలూకు ఒక మిస్టరీ యాంగిల్ కొన్నుంటాయి. అలాగే దాని ఇన్వెస్టిగేషన్, ఆ మర్డర్ ఇన్వెస్టిగేషను. చివర్లో కొంత ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్, ఆ సస్పెన్స్ అయినా కూడా ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనమాట. ఇదేనా అసలైన ఎండింగు, ఇదేనా కరెక్ట్ క్లైమాక్స్ అనిపిస్తది. దట్స్ బికాస్ యాక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీని కొంతవరకు చెప్పుకుంటూ రావడం. అంటే నా పరంగా చెప్పాలి అంటే, మొఖానికి ఒక్కసారి మేకప్ రాసుకున్న తర్వాత నువ్వు నీ లైఫ్‌లో ఏం జరిగినా సరే, ఆ చప్పట్ల నుంచి వచ్చిన ధైర్యాన్ని లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటావు. ఇది దుల్కర్ సల్మాన్ యాక్టింగ్. ఈ టైప్ ఆఫ్ వేలో యాక్ట్ చేస్తూ ఉంటారు. దుల్కర్ సల్మాన్ గారి క్యారెక్టర్ కూడా ఆ టైప్ ఆఫ్ వేలో ఉంటది. స్టోరీ పరంగా ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అవుతది. మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాలి అంటే, ఇట్స్ అ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ అనుకోవచ్చు. సినిమా జరుగుతున్నప్పుడు యాక్టర్స్ వాళ్ళ రియల్ లైఫ్, వాళ్ళు సెట్స్‌లో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని ఎక్కువ టచ్ చేయలేదు కానీ, బట్ మూవీ అండ్ యాక్టర్స్ వైస్ చెప్పాలి అంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. ఈ విషయాన్ని కొంతవరకు పోర్ట్రే చేయడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని సరి చేసుకోవడానికి కొన్నిసార్లు ఇన్‌ఫ్లుయెన్స్‌ని వాడుకుంటూ ఉంటారు. వీటి మధ్యలో వాళ్ళ లైఫ్‌లో తప్పులు చేశాను అనే బాధ ఖచ్చితంగా ఉంటది. సో, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ అదే అన్నాను కదా! ఆ బాధ నుంచి బయటకి చెప్పుకోవడానికి స్టార్డమ్ అనేది కొంత అడ్డొస్తూ ఉంటది. ఈ చప్పట్లు, ఈలలు మళ్ళీ దొరకవు అనే బాధ, ఆ టెన్షన్ కూడా ఉంటది. అందుకే ఆ ముసుగులోనే బ్రతుకుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్‌ని దుల్కర్ సల్మాన్ ప్లే చేశారు. సో, క్యారెక్టర్ వైజే ఈ సినిమా గురించి చెప్తున్నాను. భాగ్యశ్రీ భోస్రే నా వరకు నాకు ఒక మంచి పర్ఫార్మర్. ఈ సినిమాలో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకైతే పర్సనల్‌గా బాగా నచ్చారు. సముద్రకని, రానా, మిగిలిన యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది ఈ సినిమాలో. స్టోరీ వైజ్ చాలా లేయర్స్ ఉంటాయి సినిమాలో మొదట్లో చెప్పినట్టు. టెక్నికల్లీ కూడా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్‌లో కొన్ని సీన్స్ వస్తూ ఉంటే దట్స్ వర్త్ వాచింగ్. ఖచ్చితంగా చూడాలి అలాంటి సీన్స్‌ని ఎంజాయ్ చేయాలి. మూవీ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ ఈజ్ టూ గుడ్, వర్త్ వాచింగ్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్‌లో కొన్ని పార్ట్స్ కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తాయి. బట్ ఓవరాల్‌గా ఇది ఒక టిపికల్ మాస్టర్ పీస్. చాలా డీసెంట్ మూవీ కూడా. మీకు థియేటర్‌లో చూడాలి అని ఉంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. లేదంటే ఓటీటీలోకి వచ్చాక ఓటీటీలో చూడండి. బట్ ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఇలాంటి కాంతా లాంటి మూవీస్‌ని, ఇలాంటి సబ్జెక్ట్స్‌ని నచ్చేవాళ్ళు, ఇలాంటి కొంతవరకు ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు కొంత టెక్నికల్లీ కూడా కొత్తగా అనిపించాలి ఈ సినిమా అని అనుకునేవాళ్ళు, ఇలాంటి కాంతా లాంటి సబ్జెక్ట్స్ నచ్చే వాళ్ళకి నేను నా సైడ్ నుంచి ఒక సజెస్ట్ చేస్తున్నాను. నాలో ఒక్కడు అని ఒక మూవీ ఉంటుంది. ఇమాజినేషన్కి రియాలిటీకి మధ్యన జరిగే మూవీ అది. సిద్ధార్థ్ గారు యాక్ట్ చేశారు. నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. నాలో ఒక్కడు మూవీ. కాంతా లాంటి మూవీస్ నచ్చేవాళ్ళు, కాంతా ఈజ్ అ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటే, ఈ నాలో ఒక్కడు మూవీ కొంచెం డిఫరెంట్. అది నీకు ఇమాజినేషన్కి రియాలిటీకి మధ్యన ఉంటుందని చెప్పాను కదా, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటిది అది మీకు. కాంతా లాంటి మూవీస్ నచ్చేవాళ్ళు అలాంటి మూవీ కూడా చూడండి, గ్యారంటీగా నచ్చుతుంది. సో, అది పూర్తిగా నా సజెషన్ మాత్రమే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.